గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. శ్రీకీర్తి, చాలా కాంపిటీషన్స్లో పాల్గొన్నావు అండ్ అందులో నీకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు ఇండియన్ ఐడల్. అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది? చెప్పాలంటే నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది. ఎందుకంటే టు ఆల్ ద పీపుల్ హూ, అంటే నాకు నా సర్కిల్లో కాకుండా బయట నన్ను చూసే వాళ్ళందరికీ ఐ బికేమ్ ఎన్ ఓవర్ నైట్ స్టార్ టు దెమ్. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ అంటే ఎవరికి తెలియని మనిషి సడన్గా ఒక షో వల్ల లైక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ అంటే ఏమంటారు వర్క్ రైట్ నౌ. చాలా వర్క్ చేస్తున్నాను అండ్ చాలా అంటే ఏమంటారు ఐఎమ్ బీయింగ్ ఏమంటారు పుష్డ్ టు మై లిమిట్స్. అంటే లైక్ ఏమంటారు చాలా వర్క్ చేస్తూ చాలా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. అది ఆ స్టేజ్ గొప్పతనం. ఆ స్టేజ్ నాకు ఇచ్చిన రికగ్నిషన్ అది నాకు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఆ షో వల్ల ఒక్కరోజు రాత్రికే నేను ఏదో స్టార్ అయిపోయానని. బట్ చెప్పాలంటే ఆ షో యాక్చువల్లీ నేను ఫస్ట్ సీజన్ కూడా ఆడిషన్ ఇచ్చాను నేను. ఓకే. బట్ ఐ థింక్ అప్పుడు రాకూడదు, ఇప్పుడు రావాలని అప్పుడు నేను వెళ్ళలేదు. అండ్ అప్పుడు కూడా నేను ఇంకా ఐ నీడెడ్ టు డూ మోర్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అందుకే అప్పుడు రాలేదు నేను. అప్పుడు అంతగా ప్రిపేర్ అవ్వలేదు. అంతగా ప్రిపేర్ అని కాదు, అంత ప్రిపేర్ అని కాదు, అంత ప్రాక్టీస్ అంటే ఇంకా అంత గొంతు ఇవాల్వ్ అవడం కానీ లేదా అంత మెచ్యూరిటీ కానీ అవి అంటే షోకి కావాల్సిన థింగ్స్ ఏం ప్రిపేర్డ్గా అదే మీరు చెప్పిన ప్రిపేర్డ్గా లేని వాటితో. సో అప్పుడు అవ్వలేదు. బట్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వర్క్ ఐ థింక్ నాకు మళ్ళీ ఇది ఒక బ్రేక్ వచ్చిందనమాట. అండ్ ఈ జర్నీ అనేది ఐ థింక్ నా లైఫ్లో మర్చిపోలేని జర్నీ ఇది. వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ జర్నీస్. అంటే గోల్డెన్ ఎరా లాగా నాకు. ఓకే. చాలా అంటే డిస్క్రైబ్ చేయలేను ఇంకా. అంటే అన్ని ఉగాది పచ్చడిలాగా బాధలు ఆనందాలు టెన్షన్స్ హై లో అన్ని. మరి ఇన్ని చెప్పావు కదా, అంటే ఉగాది పచ్చడిలాగా అన్ని హై లో కానీ ఎక్సైట్మెంట్ ఇచ్చేది అని. సరే, నీకు ఆ షో మొత్తం మీద నీకు లో అనిపించిన పాయింట్ అంటే ఏం చెప్తావు? లో అనిపించిన పాయింట్ అంటే అది ఒక పర్టికులర్ పాయింట్ అంటూ కాదు. బట్ వెన్ వీఆర్ అంటే మనం ఇవ్వగలం ఇంకా వీ కెన్ డూ బెటర్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్ అన్నప్పుడు లైక్ ఒక పాయింట్లో అట్లా అనిపిస్తుంటుంది కదా, లైక్ స్టాగ్నెంట్గా ఒకటే దగ్గర ఉండిపోతున్నాను. బికాస్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇట్ ఈస్ అ రేస్. అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. వీఆర్ జస్ట్ స్టాగ్నెంట్ దేర్. వీ హ్యావ్ టు డూ మోర్ అనుకుంటున్నాం కానీ somehow we are not able to give that output. ఓకే. అన్నప్పుడు ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అది కొంచెం లోగా అనిపించింది నాకు ఎట్ అ పాయింట్. మరి ఎగ్జైటింగ్ గా అనిపించిన పాయింట్ ఆ జర్నీ మొత్తం మీద? ఎగ్జైటింగ్ అనిపించిందంటే ఇట్ ఈస్ లిటరలీ అ రోలర్ కోస్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను డేంజర్ జోన్కి 2 times వచ్చాను. సో ఒకసారి ఫస్ట్ టైం డేంజర్ జోన్కి వచ్చినప్పుడు నేను కేశవన్న స్కంద ఫస్ట్ హీ గాట్ సేవ్డ్. నాకు కేశవన్నకి మధ్యలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ బికాస్ కేశవన్న ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హీ సూపర్ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లిటరలీ. అంటే హీ డజంట్ గేట్ కీప్ థింగ్స్. అంటే నాలెడ్జ్ కానీ సాంగ్స్ కానీ అమ్మో వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు నాకన్నా బాగా నేర్చేసుకొని పాడేస్తారు అలా ఏం లేదు. హీఈస్ వెరీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తాడు. అంటే అలాంటి అన్నతో నాకు పడడం ఏంటి అంటే నేనేంటి అసలు అన్న ముందు ఐఎమ్ జస్ట్ బ్లూమింగ్ బడ్ అంతే నేను. అప్పుడు అన్న నాకు పడినప్పుడు అన్న ఎలిమినేట్ అయ్యేసరికి నేను షాక్ అయిపోయాను లిటరలీ. అంటే లిటరలీ ఎలా అనిపించింది అంటే నువ్వు సేవ్ అయ్యాను అనే దానికంటే నేను షాక్ అయిపోయాను. సేవ్ అయ్యానన్న ఆనందం కన్నా అదేమంటారు అదొక కైండ్ ఆఫ్ బాధ. అంటే నాతో నుంచుని నాకు అగేన్స్ట్ ఎలిమినేట్ అయిపోవడం ఏంటి. అన్న ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్ కదా, హీ డిజర్వ్స్ అ లాట్ మోర్ స్టఫ్ అన్నట్టు. ఎగ్జైటింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ లోనే ఒక హ్యాపీ ఎగ్జైట్మెంట్ అని కాదు, అదొక అడ్రినలిన్ రష్ లాగా ఉంటుంది అన్నమాట.
అలాంటి ఎక్సైట్మెంట్. ఇంతకు ఆ కప్పు వరకు దగ్గరికి వచ్చి అక్కడ మరి రాకపోవడానికి గల రీజన్ ఏంటి? ఏ సాంగ్ నిన్ను అక్కడ వరకు ఆపేసింది అనుకోవచ్చు? ఒక్క పర్టిక్యులర్ సాంగ్ అని నేను చెప్పాను, ఎందుకంటే మైట్ హ్యావ్ బీన్ అ ఫ్యూ పర్ఫార్మెన్సెస్, బట్ నేను తక్కువ చేశాను అనడం కన్నా నాకన్నా బెటర్ చేశారు వాళ్ళు అనడం బెటర్. ఎందుకంటే ఐ గేవ్ మై బెస్ట్, ఓకే. బట్ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా బాగా పాడతారు ఏమో. అంటే ఈ షోలో నేను చేయగలిగింది చేశాను. ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు ద లిమిట్స్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్. తను కానీ నాకన్నా ఇంకా బాగా చేశారు కాబట్టి తను కప్ వచ్చింది. హీ డిజర్వ్స్ ఇట్, హీ గాట్ ఇట్ అందుకని. ఓకే. సరే, నువ్వు ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత అరే ఈ సాంగ్ ఇంకా నేను బెటర్గా పర్ఫామ్ చేయొచ్చురా పోయి, ఇంకా నా ఇది కాదు నా శ్రీకీర్తి అంటే ఇది కాదు అని అవును. అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అసలేం గుర్తుకు రాదు. సాంగ్ ఉంది కదా, మ్మ్. ఆ సాంగ్ రష్మిక మ్యామ్ వచ్చిన ఎపిసోడ్లో నేను పాడాను. మ్మ్. సో అయితే ఐ కుడ్ హ్యావ్ డన్ అ లాట్ బెటర్, ఓకే. లాట్ బెటర్. ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అ బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. మ్మ్. బట్ ఏమంటారు, అప్పుడు నాకున్న మైండ్కి, ఆ టెన్షన్స్కి కానీ, లేదా నా మైండ్లో ఏం తిరుగుతుంది, వాట్ ఆర్ ద థాట్ ప్రాసెసెస్, నా పక్కన ఏం జరుగుతుంది, ఆ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అయ్యి మేబీ ఐ కుడెంట్ గివ్ మై బెస్ట్. మరి ఆ సాంగ్ పాడతావు ఇప్పుడు? చాలు తప్ప ఇప్పుడైతే అట్లాంటి టెన్షన్స్ ఏం లేవు లేదు, కదా? లేదు. ఎగ్జామ్ టెన్షన్స్ కూడా లేవు. లేవు, లేవు. పాడతా. ఓకే. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే నువ్వు స్టార్టింగ్ లో చెప్పేది సార్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ అట్లే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే.